అ డే ఇన్ మై లైఫ్ రవీంద్ర భారతిలోని సాహిత్య అకాడమీలో సే నో టు డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. మా కాలేజ్ తరపున మేము కూడా పార్టిసిపేట్ చేశాము. ఇప్పుడున్న జనరేషన్లో డ్రగ్స్ వాడకం ఏ పాత్ర పోషిస్తుంది అన్న విషయం స్పెసిఫిక్గా చెప్పనవసరం లేదు. డ్రగ్స్కి అలవాటైన వాళ్ళతో సమాజం అంతా కూడా పెద్ద యుద్ధమే చేస్తుందని చెప్పవచ్చు. సో ఈ డ్రగ్స్ నివారణపై మాకు ఒక చిన్నపాటి ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు తీసుకునే డ్రగ్స్ మత్తులో ఏం చేస్తారో కూడా తెలియనంత మత్తులో తూలుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు నాగుపాము విషయం కన్నా కూడా డేంజరస్ అని చెప్తాను. అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తే ఖచ్చితంగా మనకి దగ్గరలో ఉన్న పిఎస్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. అది చాలా మంచిది. లేదంటే వాళ్ళ వల్ల చాలామంది కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ, ఇంట్లో నుంచి బయటికి కూడా రాకుండా భయపడుతూ ఇంట్లోనే కూర్చోవాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు కొన్ని స్కూల్స్‌లో, కాలేజెస్‌లో, మెడికల్స్‌లో చాక్లేట్ రూపంలో డ్రగ్స్ కూడా అమ్ముతున్నారు. ఈ డాక్టర్ గారు తన పేషెంట్ దగ్గర ఈ చాక్లేట్‌ని కలెక్ట్ చేసి మాకు శాంపుల్‌గా చూయించారు. సే నో టు డ్రగ్స్.